చినాబ్ నదిపై రైల్వే వంతెన నిర్మాణంలో తాను పాల్గొనడం గర్వంగా ఉందన్నారు సివిల్ ఇంజనీర్ మాధవీలత. దేశానికి గర్వకారణమైన ప్రాజెక్టులో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. వరంగల్ ఎన్ఐటీలో టెక్నోజియన్ 2025ను ప్రొఫెసర్ మాధవీలత ప్రారంభించారు. విద్యార్థులు దీక్ష పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలంటున్న బెంగళూరు ఐఐఎస్సి ప్రొఫెసర్ మాధవీలతతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. సివిల్ ఇంజనీరింగ్లో అద్భుతం అని చెప్పుకునేటువంటి చినాబ్ నదిపై నిర్మించినటువంటి రైల్వే వంతెనలో కీలక భూమిక పోషించినటువంటి ఇంజనీరింగ్ ఐఐఎస్సి ప్రొఫెసర్ మాధవీలత గారు మనతో ఉన్నారు. ఆమె తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మారుమూల పల్లె నుంచి దేశ చరిత్రలో ఇంజనీరింగ్ అద్భుతంగా కట్టినటువంటి ఒక చినాబ్ నదిపై వంతెనలో ఆమె కీలక భూమిక పోషించారు. వారు ఏం చెప్తారు ఈ సందర్భంగా అనేటువంటిది వారి మాటలు తెలుసుకుంటారు. ఎలా అనిపిస్తుంది మేడం అంత పెద్ద ప్రాజెక్టులో పాల్గొనడం? సంతోషంగానే అనిపిస్తుందండి, గర్వంగా అనిపిస్తుంది ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగామని. నేటి తరానికి ఎట్లాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు పిల్లలు చాలా డిప్రెషన్కి గురై ఆత్మహత్యల వరకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మీరేం చెప్తారు? డిప్రెషన్లు, ఆత్మహత్యలకి మెయిన్ కారణం మనుషులతో మాట్లాడకపోవటం అండి. చిన్నప్పటి నుంచి మంచిగా ఫ్రెండ్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం కూడా ముందు పిల్లల మీద పెట్టుకునే ఆశయాల కంటే వాళ్ళకి భరోసా ఇవ్వటం, మేమున్నాం నీకేమైనా పర్లేదు అనే భరోసా ఇవ్వగలగాలి తల్లిదండ్రులు. ఆ తర్వాత ఏదైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు వచ్చినప్పుడు ఈ తరం పిల్లలు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం వాళ్ళు ఎక్కువ కాలం మనుషులతో గడపకుండా మెషిన్లతో గడపటం, స్క్రీన్ టైము, వీటన్నిటి వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇవి మానేసి మనుషులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఇలాంటి సమస్యలు రావు అనేది నా అభిప్రాయం అండి. ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఎంతో మంది, వేల మంది ఇంజనీర్లు పనిచేశారు, నేను ఒక్కదాన్నే కాదు. కాకపోతే నేను మొదటి నుంచి చివరి వరకు 2005 నుంచి 2022 వరకు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఐఐఎస్సిని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి కన్సల్టెంట్గా ఉన్నాను. అది 17 ఏళ్ళు అనేది ఒక మనిషి జీవితంలో చాలా లాంగ్ డ్యూరేషన్. అందుకని చెప్పి నాకు ఈ బ్రిడ్జ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామని సంతోషంగా ఉంది. యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఒకటేనండి, మనం ఏం చేయగలము అనేది మనం ఆలోచించుకొని ఎంతవరకు చేయగలం, నాకు ఇది ఇష్టమా కాదా అని ప్రతి క్షణం ప్రశ్నించుకుంటూ ఉండాలండి. అందరితో పాటే వాళ్ళు అది చెప్పారు, అమ్మ నాన్న ఇది చేయమన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇలా చెప్పారు, వాడు ఇది చేస్తున్నాడు అని చేయకుండా మనం ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు, కొత్త మలుపు తిరిగేటప్పుడు మన కెరియర్లో ఇది నాకు ఇష్టమా అని ముందే ప్రశ్నించుకుంటే ఆ తర్వాత వచ్చే ఫెయిల్యూర్స్ని మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం అనేది నా అభిప్రాయం. మనం ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా మన ఇష్టాలని చంపుకోవటం, ఫ్యామిలీని పక్కన పెట్టడం, లేకపోతే మన హాబీలను చంపుకోవటం, ఇలాంటివి అనేది అవసరం లేదు జీవితంలో. జీవితం అనేది మనం టెక్నికల్గా, ప్రొఫెషనల్గా ఎంత ఇంపార్టెంటో అలాగే మనకి పర్సనల్ లైఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరు పెట్టుకుంటే సక్సెస్తో పాటే హ్యాపీనెస్ను కూడా మనం సొంతం చేసుకోగలం అనేది నా సందేశం. అంత పెద్ద ప్రాజెక్టులో ఒక తెలుగు మాలుమూల పల్లె నుంచి వచ్చి తను పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.